అంటే ప్రజెంట్ మీరు విన్ అయ్యారు కదా, ఆ టైటిల్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా అనిపించింది? అంటే ఆ స్టేజ్ మీద వెన్ ఐ సా మై డాటర్, అక్కడ డాటర్ నిలబడింది కింద, కంగ్రాచులేషన్స్ మమ్మీ అనేసరికి ఐ ఫెల్ట్ ఐ హావ్ అచీవ్డ్. ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. దట్ ఒక నా ఫస్ట్ స్టేట్మెంటే ఉండే, ఐ వాంట్ టు క్రియేట్ లెగసీ ఫర్ మై డాటర్ అని ఇంటర్వ్యూలో. అది ఒక వన్ స్టేజ్ క్లియర్ అయినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ అ మదర్. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీ ఎలా బ్యాక్గ్రౌండ్ అన్ని మాట్లాడదాం. మిస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అంటే స్ట్రాంగ్ అంటే ఎలా స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఎందుకు? స్ట్రాంగ్ అని ఎందుకంటారు, బ్యూటిఫుల్ ఓకే ఆల్రెడీ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు విన్ అయ్యారు టైటిల్, ఎలా ఫీల్ అయ్యారు? డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ, బికాస్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. మిస్సెస్ కేటగిరీ అంతగా నాకు ఐడియా లేదు, కానీ బట్ మిస్ కేటగిరీలో డెఫినెట్లీ నా ఏజ్ అమ్మాయిలు చాలా మంది హూ వాంట్ టు హ్యావ్ దట్ గ్లామర్ లైఫ్ అండ్ ఆల్ వాళ్ళు కోరుకుంటారు. అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ అ హెల్దీ కాంపిటీషన్. అండ్ వెన్ ఐ వన్, లైక్ షీ సా హర్ డాటర్, నేను ఫస్ట్ మా అమ్మని చూసాను, బికాస్ షీ కేమ్ ఫర్ మీ ఆల్ ద వే. మా పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. సో ఇట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. మా మదర్ ఈ స్టేజ్ వరకు నేను తీసుకురావడానికి షీ సాక్రిఫైస్ అ లాట్. సో నా వరకు ఈ గెలుపు అనేది ఐ వుడ్ డెడికేట్ టు మై మామ్ ఫస్ట్, తర్వాత దేవుడికి. ఈ రెండు రీజన్స్ వల్లనే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఓవర్వెల్మింగ్ ఆల్సో. అంటే మీరు చెప్పండి, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇలాంటి కాంపిటీషన్ అంటే లైఫ్ చాలా టఫ్ గా ఉంటుంది, చాలా మందిని మనం ఒప్పించాలి, ఇవన్నీ ఓవర్కమ్ చేసి మీరు ఏ విధంగా వచ్చారు? అంటే ఆల్రెడీ చాలా మంది కూడా ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా పెళ్లి అయిపోయింది, డ్రీమ్స్ ఏముంటాయి మనకి, అన్ని వదిలేసుకోవాలి, ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ఇలా ఆలోచిస్తుంటారు. అంటే మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్లీ ఒక విజన్ మన కోసం ఉంటే అది బెటర్. చాలా మంది ఓ మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు స్టేజ్ మీద ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు అవసరమా, అంటే జాబ్ ఉంది కదా, పాప ఉంది కదా అని చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. కానీ ఒక వెన్ ఐ వాస్ 25 నా ఒక డ్రీమ్ అది నా మైండ్ లో ఉండే. సో అది రోజు అంటే ఆపర్చునిటీ ఉంటే బెటర్ అని నేను ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను ఒక లాస్ట్ 10 years నుండి. అది వచ్చేసరికి డిటర్మినేషన్ తో నేను వెళ్ళిపోయాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఎలా అన్నారంటే, ఓకే నీకు అవసరమా, కానీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెల్ఫ్ మోటివేషన్ పెట్టేసరికి వాళ్ళు అనుకున్నారు ఇంకా డిటర్మైన్ ఉంది అంటే మా ఫాదర్ అనుకున్నారు పాప డిటర్మైన్ ఉంది వెళ్ళిపోని. పర్మిషన్ రాకుండా అంటే ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ అది ఉండడం చాలా ఇంపార్టెంట్. వెన్ యూఆర్ మ్యారీడ్ ఆ పర్మిషన్ ఉండదు. పర్మిషన్ ఒకవేళ ఉంటే మీరు ఏం చేయలేరు. సో ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ స్ట్రెంగ్త్, మీలో కేపబిలిటీస్ ఉన్నాయా ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఇన్ లాస్ సైడ్ అనుకుంటాను నేను. మొత్తానికి పేరెంట్స్ అయితే నో మ్యాటర్ వాట్ చేసే నువ్వు మేము ఉన్నాము అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఇన్ లాస్ సైడ్ నుండి కాన్ఫిడెన్స్ రావడానికి ఇట్ ఇస్ 2 ways. మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేయాలి. సో ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ అల్టిమేట్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్ నో మ్యాటర్ వాట్. అంటే మీకు ఆ స్పార్క్ ఎందుకు వచ్చింది మేడం? అంటే నేను ఇందులో పార్టిసిపేట్ చేయాలి, ఈ విధంగా నేను ఒక టైటిల్ విన్ అవ్వాలి, అది ఆ స్పార్క్ ఎందుకు వచ్చింది? దాని సైడ్ ఎందుకు మీరు వెళ్ళారు? 15 years బ్యాక్ ఇది స్టార్ట్ అయింది అనమాట. సో కాలేజ్ లో ఉన్నప్పుడు మిస్ హైదరాబాద్ కేటగిరీ వచ్చిండే స్టార్టింగ్ లో. నేను అప్పుడు పార్టిసిపేట్ చేయాలి అని ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యాను, సెకండ్ రౌండ్ క్లియర్ అయ్యాను, థర్డ్ రౌండ్ అయ్యేసరికి పేరెంట్స్ వద్దు అన్నారు. అది నీ లైన్ కాదు, ఇంజనీరింగ్ నీ లైన్, బీటెక్ చేస్తున్నావు నువ్వు, నీకు అవసరం లేదు అని. అండ్ బీయింగ్ ది ఓన్లీ డాటర్ అంటే ఒకతే కూతురు కాబట్టి, ఎల్డెస్ట్ కూతురు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. జనాలు ఏమంటారు అదొక పాయింట్ ఉండే అనమాట లాంగ్ టైం బ్యాక్, 15 years బ్యాక్. కానీ ప్రూవ్ చేయడానికి అగేన్స్ట్ వెళ్ళలేను నేను, పేరెంట్స్ అగేన్స్ట్ వెళ్ళలేను. సో ఎప్పుడు ఒక మాట అంటుండే, మ్యారేజ్ తర్వాత చూసుకో, మ్యారేజ్ తర్వాత అదే ఓకే అప్పుడు మీరు ఆపరు కదా, సో అప్పుడు నేను చూసుకుంటాను. సో ఒక థాట్ ప్రాసెస్ ఉండే కాబట్టి ఇంకా నేను ఆపర్చునిటీ వచ్చింది, ఐ షుడ్ నాట్ లూజ్ ఇట్ అని వెళ్ళిపోయాను. ఇంకా తను అంటే బిఫోర్ మ్యారేజ్ అనుకున్నారు, చేయలేకపోయారు. ఓకే, ఇప్పుడు మీకు మ్యారేజ్ ముందే మిస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అయ్యారు. అంటే మీకు అంటే ఆ విధంగా వెళ్ళాలి, ఆ రూట్ లో వెళ్ళాలని స్పార్క్ ఎప్పుడు అనిపించింది? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? స్పార్క్ అని నేను అనను, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ మనము
అందంగా ఉంటేనే మనం ఇలాంటి వాటిల్లో ఉంటాము అని అనుకోవడం కూడా ఒక మిత్తే. Hmm. నా వరకు ఏంటంటే మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకుంటాం అన్న దాంట్లోనే మనం అందంగా ఉంటామని తెలుస్తుంది. Okay. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం తెల్లగా ఉంటేనో లేకపోతే కలర్ ఉంటేనో ఏదో స్కిన్ బాగుంటేనో అలా ఉంటేనే మనం ఇలాంటి వాటిల్లో ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు. Okay. అండ్ ఈ విషయంలో మా మదర్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు. ఆవిడ ఏ రోజు లైక్ ఈవెన్ మొత్తం అందరూ బయట వాళ్ళు నువ్వు ఏంటి ఇలా ఉన్నావు, కొంచెం పొడుగ్గా ఉన్నావు, బాగా సన్నగా ఉండేదాన్ని, అప్పుడు బాగా సన్నగా అంటే సన్నగా ఉన్నా అన్నారు, లావ్ అయితే లావయ్యా అనేవాళ్ళు. సో మా మదర్ ఏంటి అంటే షీ ఆల్వేస్ ఆవిడ సపోర్ట్ ఉండింది నాకు, దట్ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నిన్ను నువ్వు కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసుకున్నప్పుడు నువ్వు నిజంగానే అందంగా ఉంటావు, అది ఒక కాంప్లిమెంట్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. Nice. కమింగ్ టు మా ఇద్దరు పేరెంట్స్, నేను ఎప్పుడు ఏ గోల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా వాళ్ళు ఎప్పుడు ఆపలేదు నన్ను. దే ఆల్వేస్ సెడ్ ఒకటే, జాగ్రత్త, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే విల్ సే. అండ్ ఐఎమ్ ఆల్సో ఓన్లీ డాటర్ ఇన్ మై హోమ్, నేను ఒక్కదాన్నే. Mhm. సో ఇట్ ఈస్ లైక్ ఏంటంటే మా మదర్ ఏవైతే చేయలేకపోయారో షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ దట్. అంటే ఆవిడకి అది ఉండిపోయింది, నేను చేయలేకపోయాను మా అమ్మాయి చేయాలి అని ఒకటి బాగా ఉండింది. మా అమ్మాయి ఒక 10 మంది ఇంకో అమ్మాయిలకి ఉపయోగపడాలి అన్న థాట్ లో ఆవిడ ఉండింది. Mhm. సో ఐ థింక్ ఇవాళ ఆవిడ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అచీవ్ చేశాక. ఇప్పుడు అంటే స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అంటే ఎక్స్టర్నల్ చూస్తారు, స్ట్రాంగ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు? స్ట్రాంగ్ అంటే అది ఇందాక నేను చెప్పినట్టు అది మస్కులర్ గానో బాడీ ఉంటేనో స్ట్రాంగ్ కాదు. Yeah. ఇప్పుడు లేడీస్ కి ఒక సర్టన్ ఏజ్ తర్వాత నుంచే ప్రాబ్లమ్స్ అనేవి ఫిజికల్ గాను ఉంటాయి, మెంటల్ గాను ఉంటుంది, సొసైటీ ప్రెషర్ ఉంటుంది, అవును. ఎక్సైజెడ్ రీజన్స్ ఉంటాయి. అండ్ బై బర్త్ నేను అనుకునేది ఏంటంటే ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్, Okay. మేము ఒక 10 థింగ్స్ కూడా చేయగలుగుతాము అన్న నమ్మకం ఉంటుంది. బట్ ఇంట్లో హ్యాండిల్ చేసుకుంటూ, మా కెరియర్ చూసుకుంటూ, అలాగే సొసైటల్ ప్రెషర్ హ్యాండిల్ చేసుకుంటూ మమ్మల్ని మేము కోల్పోకుండా మా ఐడెంటిటీని చూపించడమే స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను. Okay. అంటే అది ఏదో బయటకు వచ్చి ఇట్లా నేను ఇది అని చెప్పుకోవడం కాదు. మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయినప్పుడు అందులో మనం ఏదైనా చేసి సాధించినప్పుడే మనం నిజంగానే మనం ప్రూవ్ చేసుకుంటాం. మన ఐడెంటిటీ పోగొట్టుకోకుండా ఉండడమే స్ట్రాంగ్ ఉండడం అనేది నేను నమ్ముతాను. యా, ఇప్పుడు స్నేహ గారు, అంటే ఓవరాల్ గా ఈ కాంపిటీషన్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, తర్వాత మీరు ఏ విధంగా ఫేస్ చేశారు, దాంట్లో హార్డిల్స్ కానీ అవన్నీ ఏ విధంగా ఫేస్ చేశారు? అంటే మీకు క్వశ్చనింగ్ ఏమన్నా ఉంటుందా, ఓన్లీ మనం అంటే ఎక్స్టర్నల్ చూసి ఓకే చేస్తారా, టైటిల్ ఎలా ఇస్తారు? సో ఫస్ట్ ఒక ర్యాండమ్ రౌండ్ ఉంటుంది, అంటే ర్యాండమ్ రౌండ్ అనమాట. ఇట్స్ యువర్ ఇంట్రొడక్షన్ రౌండ్. ఓకే. ఇట్ ఈస్ ఫిజికలీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆన్లైన్. ఎవరైతే హైదరాబాద్ లేకుంటే దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్లైన్ అనమాట. సో యువర్ ఇంట్రొడక్షన్ రౌండ్ విల్ బి దేర్, యువర్ టాలెంట్ రౌండ్ ఉంటుంది. ఓకే. టాలెంట్ రౌండ్ లో ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అనమాట, డాన్స్, పర్ఫార్మెన్స్, డ్రామా, కుకింగ్, ఎనీథింగ్. సో మీ క్వాలిటీస్ బేసికలీ మీ దగ్గర టాలెంట్ లేకుండా కూడా హౌ కాన్ఫిడెంట్లీ యూర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఓకే. అది చూస్తున్నారు. సో ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ రౌండ్. నాది ఆన్లైన్ అయ్యింది, ఎందుకంటే నేను పూణేలో ఉండే ఆ టైంకి. ఓకే. సో ఆన్లైన్ రౌండ్ తర్వాత ఒక వీడియో క్లిప్ పంపించాను, డాన్స్ వీడియో క్లిప్ పంపించాను. సో అది సెలెక్షన్ అయిన తర్వాత ఎవరైతే జడ్జెస్ ఉన్నారు ఆ ఇంటర్వ్యూ టైంలో, సో వాళ్ళు వేరే వేరే క్వశ్చన్స్ అడిగారు అనమాట, ఓకే. టు అండర్స్టాండ్ సైకలాజీ, అండర్స్టాండ్ స్ట్రెంగ్త్, అండర్స్టాండ్ ఏదైనా ఒకటి డిటర్మినేషన్. ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్పండి. వై డూ యూ థింక్ యు ఆర్ కేపబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఓకే. అని అలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో కేపబిలిటీస్ వేరే వాళ్ళు చెప్పకుండా మన కేపబిలిటీస్ మనకు తెలియాలి, అది నా ఇంటెన్షన్. ఓకే. సో అది ఫస్ట్ రౌండ్ ఉండే, సో అది క్లియర్ అయ్యింది. దెన్ టాలెంట్ రౌండ్ ఉండే, అది కూడా క్లియర్ అయ్యింది. తర్వాత మల్టిపుల్ వర్క్ షాప్స్ ఉండే మాకు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే ఇంటర్వ్యూతో పాటు వర్క్ షాప్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఈ కాంపిటీషన్ ఆర్గనైజర్. Yes, Kiranvi ma'am. Okay. She's the founder అనమాట. ఓకే. ఓకే. So ఫస్ట్లీ వేరియడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మిస్సెస్ లో కూడా 3-4 కేటగిరీస్ ఉన్నాయి. సో ఇంటర్వ్యూస్ చాలా ఒక 2-3 లేయర్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత వర్క్ షాప్స్ కూడా ఉండే. అంటే చాలా మంది క్లియర్ అయిపోయింది కదా, ఇంకా నేను డాటా వచ్చేస్తాను అని ఉండే. కానీ ఆ వర్క్ షాప్స్ లో ఎంత మరి 100% ఇస్తారు, హౌ మచ్ యువర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్క్ షాప్, ఎందుకంటే దే ఆర్ ఆల్సో పుట్టింగ్ టైమ్ అండ్ ఎఫర్ట్ కదా. ఓకే. సో మీరు ఎంత సీరియస్ ఉన్నారో ఈ జర్నీ గురించి, అది వాళ్ళు చెక్ చేశారు. సో ఎవ్రీ వీకెండ్ ఆన్లైన్ వర్క్ షాప్స్ ఉండే, ఆఫ్లైన్ వర్క్ షాప్స్ ఉండే. సో లాస్ట్ 1.5 months was quite energetic, quite tough, challenging, and
కాంపిటేటర్స్ మీకు ఎంత అంటే నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఎంతమంది? టోటల్ 30 members ఉండే. ఓకే 15 members were in Miss category and 15 members were in the Mrs category అన్నమాట. ఓకే సో ఇంటర్వ్యూస్ ఉండే, ఇంటర్వ్యూ తర్వాత వర్క్షాప్స్ ఉండే, వర్క్షాప్స్ లో కూడా వాక్ ఎలా చేయాలి, ఎలా నిలబడాలి, షోల్డర్స్ ఎలా పెట్టుకోవాలి, ఓకే ఒక స్మైల్ ఎలా ఇవ్వాలి, అవన్నీ నేర్పించారనమాట. ఓకే సో ఇదంతా జర్నీ. మీరు చెప్పండి ఏ విధంగా అంటే ఆ కాంపిటీషన్ త్రూ అవుట్ కాంపిటేటివ్ ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు సైకలాజికల్ కానీ? అంటే మీ టోటల్ నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఎంతమంది? మేము మొత్తం ఒక 15 members ఉండే. ఓకే సో ఏంటి అంటే నేను ఆఫ్లైన్ వర్క్ షాప్స్ అన్ని అటెండ్ అయ్యాను బికాస్ నేను లోకల్ లోనే హైదరాబాద్ లోనే ఉంటాను. సో ఐ హ్యాడ్ టు లైక్ అన్ని వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను డే 1 నుంచి డే ఎండ్ వరకు. లైక్ షీ సెడ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఇస్ అది ఏదైనా ఒక కాజ్ కి అవేర్నెస్ తీసుకొస్తుంది. అండ్ ఈసారి ఫౌండర్ కిరణ్మయి మ్యామ్ వాళ్ళు ఏం చేశారంటే టీమ్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద అండ్ మెంటల్ హెల్త్ మీద అండ్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాళ్ళు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు అనమాట, విచ్ వాస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద హోల్ జర్నీ. ఎందుకంటే చాలా మందికి ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ అవేర్నెస్ ఉన్నా లేకపోయినా ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో ఇన్ని రోజులు తెలియలేదు. ఆ వర్క్ షాప్స్ అటెండ్ అయితే కానీ ఈవెన్ ఇఫ్ మనం హెల్దీ ఉన్నామా లేదా అన్న పాయింట్ కూడా మనకు తెలియదు. అవి అటెండ్ అయితే మనకు అవేర్నెస్ వచ్చింది, ఓకే ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా అవుతుంది. అంటే ఈ విషయంలో అయితే నేనైతే కిరణ్ మ్యామ్ కి చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను బికాస్ ఆవిడ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం వల్లనే మాకు అవేర్నెస్ వచ్చింది అని నమ్ముతాను. అండ్ మేము ఇంకొక 10 మందికి చెప్పడానికి ఉపయోగపడుతుందని నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను. ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం డిఫికల్ట్ ఉండే బికాస్ ట్రావెలింగ్ హైదరాబాద్ లో కూడా ట్రావెలింగ్ ఇస్ నాట్ ఈజీ. ఇక్కడ నుంచి ఒక 10 kilometers 20 kilometers ఎవ్రీ సాటర్డే సండే, మండే టు ఫ్రైడే వర్క్స్ ఉంటాయి, మళ్ళీ సాటర్డే సండే కూడా ఉండేసరికి ఇనీషియల్ స్టేజెస్ కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ వెన్ వీ స్టార్టెడ్ ఎంగేజింగ్ అవర్ సెల్స్ ఇన్ వర్క్ షాప్స్ దే ఆర్ వెరీ 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 యాక్టివ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మాకేంటి అంటే ఈ మొత్తం వర్క్ షాప్స్ లో వాళ్ళు చూసిన దాని ప్రకారం మేము ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాం, అంటే మాకు అవేర్నెస్ వచ్చింది అనేది ఎంత కరెక్టో మేము ఒక 10 మందికి అది అవేర్నెస్ ఇస్తున్నామా లేదా అనేది కూడా వాళ్ళు చూసారు. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది మమ్మల్ని చాలా మూవ్ చేసింది అనమాట. అంటే మమ్మల్ని మేము మార్చుకోవడానికి ఇట్ వాజ్ అ ప్లాట్ఫామ్. ఒక అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఇద్దరికి కంబైన్ క్వశ్చన్ అనుకోండి, ఈ త్రూ అవుట్ జర్నీలో ఈ ప్రాసెస్ లో అరే ఎందుకు వచ్చాము ఇక్కడికి, అనవసరంగా మనం క్విట్ అయిపోదాం వెళ్ళిపోదాం అంటే బయట ప్రెషర్స్ కానీ ఇంట్లో ప్రెషర్స్ కానీ అక్కడ జరిగే మీకు సిచ్యువేషన్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో అంటే క్విట్ అయిపోదాం అని ఎప్పుడన్నా అనిపించింది? క్విట్ అయిపోదాం అని అనిపించలేదు, బట్ ఇట్ వాజ్ కొన్నిసార్లు ట్రావెలింగ్ వల్ల డ్రైనింగ్ అనిపించేది. క్విట్ అవ్వాలన్న రీజన్ ఎందుకు అదే మీరు జర్నీ చేసేటప్పుడు అని అంటే ఇదంతా ప్రాసెస్ అవుతుంటే ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు వీళ్ళు రీచ్ అవుతే ఓకే, రీచ్ కాకుంటే తర్వాత ఈ విధమైన ప్రశ్నలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జర్నీలోకి నేను ఎప్పుడైతే సైన్ ఇన్ చేశానో నా విజన్ క్లియర్ ఉండే. నేను స్టేజ్ మీద నాకు క్రౌన్ కావాలి అని, అదొకటే విజన్ ఉండే నాకు. ఎందుకు? ప్రూవ్ మై సెల్ఫ్, లెగసీ ఫర్ మై డాటర్. ఈ 2 statements ఇన్బిల్ట్ ఉండే అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా మంది అన్నారు, ఓ అంటే నువ్వు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నావా? సో క్వశ్చన్స్ చాలా మంది అడిగారు కానీ నాకు క్వశ్చన్ ఎప్పుడు లేకుండా. సో మా వర్క్ షాప్స్ లో అన్నా ఏ సిచ్యువేషన్ లో అన్నా ఐ థింక్ మేమిద్దరం చాలా కాంపిటేటివ్ స్పిరిట్ పెట్టుకున్నాము. ఇద్దరు మధ్యలో కూడా దో మిస్సెస్ ఇంకా మిస్ కేటగిరీ ఉండే మాది. దే వాజ్ వన్ పాయింట్ మేమిద్దరం మేనిఫెస్ట్ చేశారనమాట, ఇట్లా పట్టుకొని చేతు ఇట్లా లిటరల్లీ లైక్ దిస్, యు ఆర్ మిస్, నేను మిస్సెస్. సో ఐ థింక్ మా స్పిరిట్ నెవర్ లెట్ us టు కాంప్రమైజ్ ఆర్ గివ్ అప్. అదొక దట్స్ మాకు ఐడియా ఉంది దట్ ఎనీవే మేము చేసినా చేయకపోయినా అనే వాళ్ళు అంటూనే ఉన్నారు. సో వాళ్ళు అన్నారని కాకపోయినా మా కోసం మేము చేసుకోవడం వల్ల అట్లీస్ట్ రేపు మమ్మల్ని చూసి ఇంకొంతమంది అమ్మాయిలు వస్తారు కదా. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. మా ఐడెంటిటీ వల్ల ఇంకొంతమందికి ఐడెంటిటీ వస్తుంది అంటే దానికన్నా గొప్ప విషయం ఏమి ఉండదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వి మేనిఫెస్టెడ్ అండ్ సమ్హౌ వి మేడ్ ఇట్. ఓకే, ఇప్పుడు అంటే జాబ్ చేస్తూ ఇది కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యారు కదా, ఏ విధంగా మేనేజ్ చేశారు? దట్ అది చాలా డిఫికల్ట్ ఉండే. ఈ రోజు వెన్ ఐ లుక్ బ్యాక్ ఒకసారి అనిపిస్తుంది, అంటే నేను నిజంగానే మండే టు ఫ్రైడే జాబ్ చేసి రాత్రి కూర్చొని ట్రావెల్ చేసి సాటర్డే సండే ఇక్కడ 5 hours 7 hours ప్రాక్టీస్ చేసి మళ్ళీ వాపస్ వెళ్ళి మళ్ళీ జాబ్ లో, అంటే ఒక డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్. కానీ ఇప్పుడు అనిపిస్తుంది దట్ వాజ్ అ లాంగ్ జర్నీ. అంటే
అది ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ఉంటేనే అది చేయగలుగుతామో దట్ ప్రూవ్డ్ మీ. ఓకే. సో ఇట్ వాస్ డిఫికల్ట్, నో డౌట్, టైరింగ్ ఉండే చాలా. ప్లస్ అక్కడికి వచ్చిన తర్వాత 100% ఇవ్వాలని ఒక స్పిరిట్ ఉండే, కానీ బికాస్ ఆఫ్ అంటే స్ట్రెస్ వల్ల లేకపోతే టైర్డ్నెస్ వల్ల ఏ డే అయితే నేను ఇవ్వకపోతే దట్ వాజ్ లైక్ లుకింగ్ డౌన్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. అరే స్నేహ, ఇది నువ్వు సైన్ అప్ దీనికోసమే చేసావు కదా, హౌ కెన్ యూ గివ్ ఇట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే? అక్కడ పాప ఉంది, జాబ్ ఉంది, అక్కడ నుండి కాల్స్ వస్తాయి. అంటే ఆఫ్టర్ ఇక్కడ మార్నింగ్ 9 o'clock to 5 o'clock వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత 5 to 11 నేను ల్యాప్టాప్ మీద పనిచేస్తుంది ఇక్కడ. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్, డిఫికల్ట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ అకంప్లిష్ జర్నీ అనిపించింది నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మీరు కూడా జాబ్ చేస్తారు? లేదు, నాది మల్టిపుల్ ప్రొఫెషన్స్ అనమాట. నాది లైక్ నేను ఎంఫార్మసీ చేస్తున్నాను ఇప్పుడు. అట్ ద సేమ్ టైం నేను ఒక డాన్సర్ ని, లైక్ డాన్స్ క్లాసెస్ వెళ్తూ ఉంటాను. అలాగే నేను సింగింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాను, సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను యోగా టీచర్ ని కూడా. అండ్ ఆల్సో నేను పిల్లలకి ట్యూషన్స్ అవి చెప్తూ ఉంటాను. 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి నీట్ IIT కోచింగ్ చెప్తూ ఉంటాను. సో నా డే ఆల్రెడీ ప్యాక్డ్ ఉంటుంది. అండ్ మై డే నా మొత్తం వీక్ అంతా ప్యాక్డ్ ఉంటుంది. సాటర్డే సండేస్ కూడా నాకు డాన్స్ క్లాసెస్ ఉండేది. బట్ సమ్హౌ మా సపోర్ట్ ఆఫ్ మై డాన్స్ మ్యామ్ గానీ, మా మ్యూజిక్ మ్యామ్ గానీ, యోగా మేడం గానీ, అంటే లైక్ నా టీచర్స్ ఎవరైతే గురూస్ ఉన్నారో ఐ థింక్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నన్ను ఈ జర్నీలో. బికాస్ మిస్సింగ్ క్లాసెస్ అండ్ ఆల్ నాకు ఈజీయే, కానీ మళ్ళీ నేను అది క్యాచ్అప్ చేయగలుగుతానా లేదా అన్న సెల్ఫ్ డౌట్ నాకు వస్తుంది. ఆ టైంలో దే పుష్డ్ మీ సేయింగ్ నువ్వు వెళ్ళు, మేము ఉన్నాం కదా, వి విల్ టీచ్ యూ, నువ్వు ఎప్పుడు వచ్చినా మేము ఉంటాము అని వాళ్ళు నన్ను నమ్మారు. అండ్ ఈ జర్నీలో నా అందరికన్నా ఎక్కువ నమ్మింది మా అమ్మనే. సో ఐ థింక్ మా అమ్మ ఆ రోజు నమ్మింది కాబట్టే వాళ్ళని ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటాను. సో నా వరకు ఆవిడ జడ్జ్మెంట్ ఫైనల్ నేను ఇప్పటికీ నమ్ముతాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బిలీవ్ ఐ హ్యావ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే మండే టు ఫ్రైడే నాకు ఇంకొకటి ఏంటి అంటే హ్యాడ్ మై ఎగ్జామ్స్ లాస్ట్ మంత్. మొత్తం వర్క్ షాప్స్ అంతా